నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద 2 రోజులు నిర్వహించిన తబ్లిగీ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా విజయవంతం కావడంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఇస్తిమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు నిర్వహించిన తబ్లిగీ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ముగింపు సందర్భంగా ఆ సంస్థ జిల్లా కార్యదర్శి నిజాముద్దీన్ వీపీఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరైనా ఎక్కడ ఇబ్బందులు లేవన్నారు. ఇక్కడ మన చంద్రశేఖరపురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే వీపీఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో, వీపీఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారిని, అలాగే ప్రశాంతి మేడంని, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము, ఇమ్మీడియట్గా వాళ్ళు గో హెడ్ అని చెప్పడము, ఆ తర్వాత ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ భాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం. ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీలో అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం. ఇమ్మీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దోళ్ళు అది చెప్పుకొచ్చారు, గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు. కానీ అప్పుడే దాన్ని టకటక పక్క నుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది. ఆ రోజు మేము మాట్లాడింది ఒక 25% ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే వీపీఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ వాళ్ళ యొక్క జేసీబీ మా దగ్గర ఉంచారు. ఆ జేసీబీ ఉంచినందువల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ్ అయింది. వేల రూపాయలు సేవ్ అయినాయి. ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మీ పని పూర్తి చేసుకున్న తర్వాతే మాకు పంపించండి అన్నారు. మేము కూడా దాదాపు 27 రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఒక టీం ఉంది. ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. హుసేన్ అనేటువంటి అతను ఉన్నాడు, మస్తాన్ వాలీ అనేటువంటి ఉన్నారు, మా జైనుల్ ఆబ్దీన్ అనేటువంటి ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా మౌలానా ఖాలిద్ అని చెప్పని, మౌలానా హన్నాన్ సాబ్ అని, ఇలా వీళ్ళిద్దరూ, వీళ్ళ తరపున ఇంకా మిగతా సోదరులు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము. ఏ సమస్య వచ్చినా సరే మేము 10 మంది కూర్చుంటాము. ఇమీడియట్గా కూర్చొని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము. ఆ సమస్య వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఆ సమస్యని నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్ళడము, ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు అందించడము. వీపీఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే మేము ఇంత ఈ ప్రోగ్రామ్ని మేము జరుపుకోలేమండి. అది మాత్రం వాస్తవం.